అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన గార్డెన్లో విరిసిన పువ్వులు కాయలు చూపిస్తానండి, చూసేయండి. మామిడి మొక్కలు చాలానే పెట్టాను, అవి ఎప్పుడు కాస్తాయో తెలియదు. కానీ మల్బరీ ప్లాంట్ ఉంది, ఇది మల్బరీ ప్లాంట్. బార్బడోస్ చెర్రీ, ఆ మూలకు ఉన్నది బ్లూబెర్రీ. ఇప్పుడైతే పళ్ళు లేవనుకోండి. ఈ జామ మొక్క, చెమ్మ చెట్టు పాకింది, గుమ్మడి తీగ పాకుతోంది. ఇది తెల్ల గోంగూర, చాలా బాగా వస్తోందండి. ఇదేమో సన్నజాజి, చిన్న మొక్క, కొమ్మ పెడితే బ్రతికింది. ఇక్కడ చూడండి, బచ్చలి చాలా బాగా వచ్చింది. అలోవెరా చూసారా ఎంత బాగా వచ్చిందో, బలంగా హెల్తీగా చాలా బాగా వచ్చిందండి. ఈ సన్నజాజి ఇంతకుముందు ఇంత బాగా పూసేది. పువ్వులన్నీ అయిపోయిన తర్వాత అంతా ఆకులన్నీ దూసేసి, ప్రూనింగ్ అంటాం కదా, అలా ప్రూనింగ్ చేసేసి మొత్తం కట్ చేసేస్తే ఇప్పుడు మళ్ళీ ఇగుర్లు పెట్టుకుంటూ వచ్చింది. పువ్వులు ఎప్పుడు కాస్తాయా అని చూస్తున్నానండి ఇప్పుడు. ఇది మీకు తెలుసు, ద్రాక్ష ఆ క్రింద నుంచి పైకి వచ్చింది, ఈ పెట్టగోడమ్మటే పాకింది. ఎంత బాగా కాస్తుందని ఎప్పుడు చూసినా పళ్ళుంటాయి. ఇక్కడే వంగ మొక్క పూతకొచ్చింది. ఇక్కడ ఇంకా కొన్ని కనకాంబరాలు. ఈ కనకాంబరాలు అన్నీ కోసి మాల కడితే 3-4 మూరలు అవుతాయి, దేవుడికి సరిపోతాయి. ఇక్కడ బ్రహ్మకమలం మొగ్గలున్నాయి చూసారా, ఇది కూడా చాలా బాగానే పూసిందండి. ఇప్పుడు మనం అలా అలా తిరిగి తులసమ్మ దగ్గరికి వచ్చేసాము. ఈ ద్రాక్ష చూసారా, 2nd ఫ్లోర్ వరకు వెళ్ళిపోయింది. ఆ పైన చాలా బాగా పాకింది.
వీడియో పెద్దదైపోతుంది అని ఆ పైన చూపించట్లేదు. మరొకసారి ఆ పైన ఎలా ఉందో చూద్దామండి. ఇది ఇండిగో ప్లాంట్ విత్తనాలు. ఈ గార్డెను కొంత భాగమే చూసామండి. మొత్తం చూడాలి అంటే పెద్ద వీడియో అయిపోతుంది. మిగతాది ఇంకొక రోజు చూద్దామండి. ఇంకొక వీడియోలో చూపిస్తాను. నా తోట ఎలా ఉందో చెప్పరు? కామెంట్లో పెట్టండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి.